ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా YSSB మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. గడిచిన జూలై నెల అంతా కూడా దాచి కాచి కాపాడిన దేవుడు ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడా సమృద్ధినిచ్చి మీ ప్రయత్నాలన్నీ సఫలపరిచి సకల ఈవులతోటి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఈ నెలంతా కూడా నా దేవుని హస్తం మీ ప్రయత్నాల్లో మీకు తోడై ఉండి, మీ కుటుంబ పనులలో మీకు తోడై ఉండి సకల సమృద్ధిని అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఉదయకాలం వల్ల మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, 1వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు అంతార్థము నేను చదువుతా వినండి. 1వ వాక్యం మనం చదివినప్పుడు, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లుగా నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములు మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పబడెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యం కాని మహాసైన్యంగా నిలిచిరి. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ ఆగస్టు నెలంతా కూడా మీ జీవితంలో నెరవేర్పు కలిగించి ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త మోకాళ్ళ ప్రార్థనలో ఉంటే దేవుడు ఎముకల లోయలోకి ఆయన్ని దర్శన రీతిగా నడిపించారు. ఆయన ఎదుట నిర్జీవమైన నిస్సహాయమైన స్థితిలో ఉన్న అస్థిపంజరాలు కనబడ్డాయి. ఆ ఎముకల లోయలో ఆ అస్థి పంజరాలు చూచినప్పుడు దేవుడు ఆ అస్థిపంజరాలను చూచి అంటాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలుగుతాయా అని అడిగితే, అది నీకే తెలుసయ్యా అని అంటున్నారు. చూస్తుండగా ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసం, ఫిబ్రవరి మాసం, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇన్ని మాసములు చూస్తుండగా కంటికి రెప్పలాగా దేవుడు 7 మాసాలు దాచి కాచి కాపాడి 8వ మాసం ఆగస్టు మాసం మనకు అనుగ్రహించాడు. ఈ 8వ ఆగస్టు మాసంలో మీ అడుగులు, మీ ఆలోచనలు ఇక్కడ సజీవంగా ప్రభు స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 7 నెలలు ఎండిపోయిన రీతిగా కుటుంబ వ్యవస్థలో పరిస్థితులన్నీ కనపరచబడి ఉండొచ్చు. అయితే ఈ రోజున ఉదయకాలం వేళ జీవము కలిగినట్లుగా మీరు ప్రవచించుచుండగా, ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త జీవము కలిగినట్లు ప్రవచించుచుండగా ఎండిపోయిన ఎముకలు జీవముతో నరమాంసములతో కప్పబడి జీవాత్మ ఎలా అయితే వచ్చినదో, నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మీ కుటుంబం గురించి కూడా ఉదయకాలం వేళ మీరు జీవము కలిగినట్లుగా ప్రవచించుచుండగా నిశ్చయంగా మీరు ఆరోగ్యం కొరకు మీరు ప్రవచించుచుండగా నా ప్రభు మీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. మీరు క్షేమము కొరకు ప్రవచించుచుండగా ఈ నెలంతయు క్షేమకరమైన కృపతో మీ కుటుంబాలు నింపునుగాక. మీరు చేతి పనుల కొరకు మీరు మొరపెట్టుచుండగా ప్రవచించుచుండగా నా దేవుడు సమృద్ధి కలిగిన చేతి పనులు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా అక్కడ ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఎముకలన్నీ కూడా నరమాంసములతో నింపబడి హతులైన వారు బ్రతుకున్నట్లుగా వారిలోనికి జీవాత్మ వచ్చింది. ఈ రోజున చూస్తుండగా ఈ యొక్క 2025వ మాసం, ఈ యొక్క సంవత్సరమున మీరు 7 నెలలు ఏ కరువుతో, ఏ శోధనతో, ఏ చీకటి శక్తులతో మీరు పోరాడి
ఎటువంటి లేమి పరిస్థితులతో మీరు పోరాడి కాలంలో కన్నీళ్లలో నడిపించబడ్డారో నాకైతే తెలియదండి. మీరు మాత్రము జీవాత్మ మీ మీదకి వచ్చినట్లుగా జీవ సంబంధమైన దేవుడు ఇంకను సకల సమృద్ధితో మిమ్మల్ని నింపునట్లుగా, మీ కుటుంబంలో ఉన్న దుఃఖము కొట్టివేయబడినట్లుగా, మీ చేతి పనికి ఉన్న లేమి కొట్టివేయబడినట్లుగా, కుటుంబాన్ని శోధిస్తూ వేధిస్తున్న సాతానిక తంత్రము నుంచి విడిపించబడు రీతిగా మీరు జీవము కలిగినట్లు ప్రవచించుచుండగా ఆకాశమందు నా దేవుడు ఆనాడు యెహెజ్కేలు నోట మాటని స్థిరపరిచి జీవాత్మను రప్పించి ఎండిపోయిన ఎముకలని లెక్కింప శక్యం కాని మహాసైన్యంగా మార్చిన దేవుడు ఈ ఆగస్టు మాసం అంతా కూడా మీ చేతి పనులని సకల సమృద్ధిని అనుగ్రహించి నడిపించునుగాక. మీ వ్యాపారములని, మీ ఉద్యోగములలో, మీ పరిచర్యలలో, మీ సంఘములలో, సేవా పరిచర్యలో కూడా నా ప్రభు నూతన ఉజ్జీవాన్ని, నూతన కృపని అనుగ్రహించి నడిపించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆగస్టు మాసమున మీరు జీవము కలిగినట్లు ప్రవచించుచుండగా మీకు జీవ సంబంధమైన సకల ఆశీర్వాద మేలులు జీవాతిపైతనే దేవుడు మీకు అనుగ్రహిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. నాకు ధనము లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదని చింతించమాకండి. మీ చింత యావత్తు నజరేడగు యేసయ్య మీద వేయండి. ఆయన కృప ద్వారా, ఆయన మహిమైశ్వరం చేత మీ సకల అవసరతలు కూడా తీర్చబడతాయి అన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ ఆగస్టు మాసం అంతా కూడా నా దేవుడు మీ చేతి పనులను ఆశీర్వదించి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించి కలవరాలు, కన్నీళ్ళు, భయములు కలిగిన అనుభవాలన్నిటి నుంచి విడుదలిచ్చి అనుక్షణము దేవుడు తన వాక్యం చేత మిమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు దైవ సేవకులకి చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం వినిన నీ బిడ్డల జీవితంలో వాగ్దానాన్ని స్థిరపరచు. జీవము కలిగినట్లు ప్రవచించు నరపుత్రుడా అన్నావు నా తండ్రి. ఈ నెలంతా కూడా జీవము కలుగునట్లుగా నీ బిడ్డలు ఎటువంటి అనుభవాలలో ప్రవచించుచున్నారో జ్ఞాపకం చేసుకో. ఆకాశవాక్యాలను తెరచి ఆశీర్వదించమని అడుగుచున్నాం. నీ బిడ్డలకి కావాల్సిన ఆరోగ్యము, నీ బిడ్డలకి కావాల్సిన క్షేమము, నీ బిడ్డలకు కావాల్సిన విజయము అనుగ్రహించమని అడుగుచున్నాం. నీ అనుగ్రహం శాశ్వతమై ఉండగా ఆ శాశ్వతమైన అనుగ్రహంలో నీ బిడ్డలు నడిపించబడుదురుగాక. నా ప్రభువా, యెహెజ్కేలు నోటి మాటతో ప్రవచించంగానే నరమాంసములతో నింపబడి ఎముకల లోయ అయా సజీవులైన మనుషులుగా స్థిరపరచినట్లుగా అయా ఎటువంటి ఆశీర్వాదం కరువై, దీవెన కరువై ఎండిపోయిన అనుభవంలో నీ బిడ్డల కుటుంబాలు నడిపించబడుతున్న నాకైతే తెలియదు నా తండ్రి. నిశ్చయంగా ఈ వాక్యం నీ ప్రార్థనలో ఏకీపించుచుండగా నీ బిడ్డలకి కలిగిన కలవరాల నుంచి విడుదల కలుగునుగాక, భయములన్నిటి నుంచి విడుదల కలుగునుగాక, గొప్ప ఉజ్జీవంతో నీ బిడ్డలు నింపబడుదురుగాక, జీవ సంబంధమైన అనుభవాల్లో నీ బిడ్డలు స్థిరపరచబడుదురుగాక. ఈ ఆగస్టు నెలంతా కూడా సకల సమృద్ధితో నీ బిడ్డలైన వారిని నింపి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సన్నిధి సహవాసం కృపయు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి మీ సకల ప్రయత్నాలను ఆశీర్వదించి ఈ ఆగస్టు మాసం అంతా కూడా సకల సమృద్ధినిచ్చి నడిపించునుగాక. ఆమేన్. వస్తున్న వైఎస్ఎస్బీ మినిస్ట్రీ పరిషత్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాల దినదేవుల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.